ఈ ఫాదర్స్ డే సందర్భంగా దేవుని యొక్క వాక్యాలను వ్యాధిస్తున్నా ఒక మాట్లాడుతాను. దాని వివరణ పెట్టండి. ఎంతమంది తండ్రులు ఉన్నారు? హౌ మెనీ ఫాదర్స్? అంటే ఈ మాట్లాడితే మీకు కోపం వస్తుంది. ఏంటి అట్లా ఉన్నారు కదా? సో మనము భూలోకంలో చూసుకున్నట్లయితే మన కన్నుడు ఒక తండ్రి, తర్వాత తండ్రి అయిన దేవుడు, తర్వాత దైవజనులు ఏమంటారు? ఆత్మీయ తండ్రి కదా. మన బైబిల్లో చూసుకుంటే ఎస్తేరు పిల్ల తండ్రి పెంచాడు కదా. ఇంకేమున్నాయా? తండ్రి సమానుడు కదా. సో పరలోకమందున తండ్రి, భూలోకంలో మన కానీ తండ్రి, మనల్ని దేవుని మార్గంలో నడిపించే ఆత్మీయ తండ్రి, తర్వాత ఒకరి తండ్రి లేని వాడిని పిల్ల తండ్రి కూడా. అంతేకాకుండా ఇంకో మాట్లాడు, మా గాడ్ ఫాదర్ అయినా కదా. మెంటర్స్ అంటున్నారు. మెంటర్స్ అంటే వాళ్ళకి సరైన మార్గం నడిపించే వాళ్ళంటే గాడ్ ఫాదర్ అని కూడా. ఏదైతే అనుకుని హ్యాపీ ఫాదర్స్ డే. ఈ రోజున ఏంటంటే ఈ యొక్క మరి ఫాదర్స్ డే పురస్కరించుకొని వాక్యం చెప్పాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు ఒక చక్కని ఉపమానం చెప్పించినాడు. ఆ ఉపమానంలో తండ్రి గురించిన అనేక విషయాలు ఉంటున్నాయి. తండ్రి గురించి 7 విషయాలు నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఆ విషయాలు ఏంటంటే, ఆ తండ్రి గురించిన విషయాలు ఏంటంటే, అది ఆత్మీయ తండ్రి, పరలోకమున్న తండ్రికి ఈ లోకమున్న మన వ్యక్తులకి సంబంధమైంటది. అంటే తండ్రి కుమారులకి సంబంధమైన వాక్యం ఏంటది. ఆ భావం ఇచ్చే మనం తెలుసుకోలేదు. సో ఈ పరలోకమున్న తండ్రికి ఉన్న ఆ ఉన్నతనాలు ఈ లోకంలో మన సొంత తండ్రికి ఆ ఉన్నతనాలు ఉండాలి. దాన్ని జాగ్రత్తగా వినాలి. ఓకేనా? మరి ముఖ్యంగా ఫాదర్స్ డే కాబట్టి ఫాదర్స్ వినాలి. ఓకే. ఒకవేళ ఫాదర్స్ రాకుంటే మీరు మదర్స్ ఫాదర్స్ బోధించండి. ఇంటికి పోయారు అర్థమైంది. ఒకవేళ ఫాదర్ మదర్ రాకుంటే పిల్లలు పోయి ఫాదర్ మదర్ చెప్పి అర్థమైంది. ఇదే కూడా మమ్మీ గారు. అయితే ఈ ఆత్మీయ తండ్రిలో ఉన్న గుణలక్షణాలు ఈ లోకంలో ఉంచిన తండ్రులకి అలాంటి గుణలక్షణాలు అర్థమైనా ఉంటే మంచిదే. ఉన్న తండ్రులకి ఏంటంటే పిల్లలు తండ్రిలోని గుణలక్షణాలని వాళ్ళని చూసి వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళు చెందవలసిన మన పౌరం వారికి ఇవ్వాలి. కాబట్టి చూద్దాం. నేను ఎంత చెప్పిన వాక్యం చూస్తేనే బాగుంది. లూకాసు వార్త 15వ యేసు ప్రభువు చక్కని ఉపమానం చూపించినాడు. ఈ ఉపమానం నుంచి 7 విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటి చూసినట్లయితే మాట చదువుతుందా సామెతల గ్రంథంలో చక్కని మాట ఉంది. సామెతల 17వ వాక్యం. సామెతల గ్రంథం 17వ వాక్యం చదివినాక మనం లూకాసు వార్త చదువుతాం. తండ్రులే కుమారులకు తండ్రులే కుమారులకి. ఇప్పుడు కుమారులకే అనుకుంటే కుమార్తె అనుకోకండి. కొన్నిసార్లు వాక్యంలో ఎట్లా అనుకుంటే అంటే కుమారులకి కుమార్తెలకు కూడా వర్తిస్తాయి. ఓకే. తండ్రి కాబట్టి తండ్రికి ఇంకా కుమార్తె ఉండదు, కుమార్తెలకు ఉంటారు కాబట్టి వర్తిస్తారు. ఓకే. కాబట్టి ఇక్కడ అంటాడు కదా, ఏమంటారు మొదలు తండ్రులే కుమారులకి అలంకారం అంటే డెకరేషన్ కదా. నువ్వు ఎంత చక్కగా డెకరేట్ చేస్తే అరే ఏం డెకరేషన్ అంటే తండ్రులు ఏంటి కుమారులకి
అలంకారంగా ఉండాలా. తండ్రులు ఎట్లుండాలా? మీ బిడ్డలకి అలంకారంగా ఉండాలి, మాదిరిగా ఉండాలి. తండ్రి అలంకారంగా మాదిరిగా ఉండకుంటే ఏమవుతుంది? ఒకవేళ తండ్రి సిగరెట్ తాగుతున్నాడు అనుకోండి, తండ్రి తాగుతున్నాడు అనుకోండి, తండ్రి మరి వేరే సంబంధాలు పెట్టుకున్నాడు అనుకోండి, తండ్రి ఒకవేళ తిరిగిపోతాడు అనుకోండి, తండ్రి ఒకవేళ కొట్లాడేటోడు అనుకోండి, తండ్రి ఒకవేళ భార్యని కొట్టేవాడు అనుకోండి, పిల్లలే నేర్చుకుంటారు. అదొక మాట అర్థాన్ని చెప్తాడు. ఏం నేర్చుకుంటారు? నువ్వు నీ పిల్లలు ఎందుకు కానీ భార్యను కొడుతుంటే పిల్లలు నేర్చుకుంటారు. దేవుడు వాక్యం ఏది పెంచుతావో అది కోస్తావు. నువ్వు నాగేసి వచ్చావు ఇంటికి, నీ పిల్లలు ఏం నేర్చుకుంటారు? గదే నేర్చుకుంటారు. అనుకుంటావు కదా, మా పిల్లలు బాగున్నారు. కానీ ఏదో ఒక స్టేజ్ నువ్వు ఏదైతే పెంచుతున్నావో తప్పకుండా వస్తావు. గుర్తుపెట్టుకో, ఈ మాట చాలా జాగ్రత్తగా. వాట్ ఎవర్ యూ సో యూ విల్ రీప్. అర్థం చెప్తుంది. ఒక కుటుంబాన్ని విషయమే తండ్రి మంచి కాదు, ఒక పిల్లలు మంచి జరుగుతూ మంచి చదువుకోరు, మంచి పెళ్లి చేసి పడతాయి. అంత అయిపోయినాక ఎంత మంచి పిల్లలు ఎంత మంచిగా అనుకుంటాము. సడన్ ఏమైపోయిందంటే కుమారుడు ఎంత కాలం అయినాక తండ్రి తాగుకోరు. కాబట్టి ఎప్పుడు పెద్ద పిల్లలు ఉన్నాక వాడు తాగుపోతాయి. ఇప్పుడు దాకా బాగు నుంచి వచ్చాడు, బాగా ఇంత మంచిగా అనుకున్నాను. కానీ ఏంటంటే తండ్రులు ఏదైతే తల్లిదండ్రులు ఏదైతే చేస్తారో అది పిల్లల మీదకి వస్తుందని దేవుని వాక్యం చెప్పింది. అందుకే ఏమొస్తుంది కానీ నిర్గమాకాండం 25లో చెప్పేది అక్కడ అంటాడు కదా, నీతి మంతుల యొక్క ఆశీర్వాదం అంటారు కనికరం. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనను ప్రేమించి వాక్య ప్రకారం జీవించే వారికి వారి పిల్లల కంట 1000 తరముల కనికరం ఉంటుందని చెప్పాడు. ఒకవేళ దేవుని ప్రేమించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవించినప్పుడు 4 తరాలు తండ్రుల దోషము పిల్లల మీద పెట్టుకుని, నువ్వు ఒకవేళ నీతిగా దేవుని అనుసరించి జీవిస్తే నువ్వెంత గొప్పవాడు అంటే నీ 1000 తరం దాకా దేవుని కనికరం ఆటోమేటిక్ వాళ్ళ మీద ఉంటుంది. దావీదు పాపం చేశాడు, తన దేవుడి కనికరాన్ని పోయింది, సింహాసనం తీసేది, కోపం వచ్చింది పోయింది దావీదు మీద, దాన్ని ట్రీట్మెంట్ చేశాడు దేవుడు. అర్థమైంది? గుర్తుపెట్టు. కాబట్టి 1000 తరాల కనికరం పోదు. ఒకవేళ మనము దేవుడికి వ్యతిరేకంగా ప్రేమించడం చేస్తే 4 తరాలు తండ్రుల దోషము పిల్లల మీద ఉంటుంది. ఈ మాట చెప్పారు. ఇంకో మాట చూసినట్టయితే చాలా కేర్ ఉంటుంది. ఎజికేషన్ గ్రంథము 18వ అధ్యాయం 2వ వాక్యం రాసినది మాట మనం అర్థం చేస్తున్నాం. ఎజికేషన్ గ్రంథము 18వ అధ్యాయం 2వ వాక్యం. తండ్రుడు ద్రాక్షకాయ తిందా పులిషేమో అని చెప్పాడు. తండ్రులు ఏం తిన్నారంట? ద్రాక్షకాయ. ఎవరి పనులు పులిషే? ఎందుకంట తిన్నడు పనులు వాళ్ళు కదా. దీని అర్థం ఏంటంటే తండ్రులు ద్రాక్ష పనులు తింటే, ఆ ద్రాక్ష పనులు తినకూడదు తింటే, చేరుకొని చేస్తే ఆ శాపం ఎవరి మీదకి వస్తుంది? పిల్లల మీదకి వస్తుంది. చాలా జాగ్రత్త. తండ్రుల దినము కాబట్టి తండ్రులు చెప్తున్నాను, నువ్వు ఏ పని చేసినా, ఎవరికైనా మోసం చేసినా మీ పిల్లలు వేరే చేస్తారు. ఎవరికన్నా నువ్వు వేరే విధంగా ప్రవర్తించినా పిల్లలకు వస్తారు. నువ్వు ఎట్టి చేస్తావో, నువ్వు విధిహీనంగా తిరగకుండా చేస్తున్నావేమో, ఆ ప్రతిఫలం తలదాలు పెట్టాను. దావీదు చేశాడు ఒకటే పాపం, బెత్షెబతో ఒకటి పాపం చేశాడు. బెత్షెబ అతని యుద్ధంలో ముందర పెట్టి చంపించేశాడు. బెత్షెబతో పాపం చేశాడు. ఇది ఎక్కడైతే చెప్తాం వల్ల ఇది కంటిన్యూ ఏదైతే ఇచ్చాడో అది ఎక్కడ అయిపోయిందంటే, కుమారులు ఏం చేశారంటే సొంత చెల్లెతో పాపం చేసి కుమారులు ఒకటి చంపుకున్నారు. ఈయన చేసిన ఒక మిస్టేక్ కి అల్లాడ చూస్తున్నాడు. దావీదు ఏం చూస్తున్నాడు? అయ్యా, నీ సొంత కుమారుడే చెల్లెని పాటు చేసినట్టు తండ్రికి ఉండేటుండదు. అయ్యా, నీ సొంత కుమారుడు వాడు తీసి వాడిని చంపేశాడు.
ఎటుంటది ఇవన్నీ తల్లి పరిస్థితి అవమైంది. కాబట్టి నువ్వు ఎత్తి మాటలని చెప్తున్నా అంటే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుందయ్యా, నువ్వు జీవిస్తున్న జీవితం భద్రంగా జీవించు, దేవునికి భయపడి జీవించు, ఒక క్రమశిక్షణలో వాక్య శిక్షణలో జీవించు. ఎందుకంటే నీవు చేసిన తప్పులు నువ్వు పరితెగించి చేస్తున్న తప్పులు ఒక రోజు అవి నీ పిల్లల మీదకి వస్తాయి. చాలా మంది బుద్ధి లేకుండా తప్పులు చేస్తా ఉంటారు. వాళ్ళ యొక్క జనస్థానం, వాళ్ళ యొక్క స్వార్థాన్ని ఎంజాయ్ చేసి తీర్చుకోనికి మైనార్టీ జీవిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఫ్యామిలీని ఎప్పుడు ఎదిగించాడు, భార్యని ఎదిగించాడు, పిల్లల్ని ఎదిగించాడు. ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక క్రమశిక్షణ పెరగా 127 128 దాకా ప్రతిరోజు చదవండి. తండ్రులు ఏ విధంగా జీవించాలి, తల్లులు ఏ విధంగా జీవించాలి, ఆశీర్వాదపడిన కుటుంబం ఏ విధంగా, అది మన జీవితం ఉండాలి. అంతేకాని కదా పెళ్లి చేసుకోక ముందు నువ్వు బ్యాచులర్, ఆ పాత జీవితం అని మర్చిపోవాలంటే అక్కడికి పురుషులు పెట్టేయాలా. పెళ్లి చేసుకున్న వెంటనే నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటున్నది, ఒక బాధ్యత ఉంటున్నది, నీకు ఒక బరువు ఉంటున్నది, నీకు ఒక క్రమశిక్షణ కావాలి. అది దేవుని వాక్యం చెబుతుంది. నువ్వు అట్లా నడిచే వాళ్ళు ఏదో ఒక దినాన నీ పిల్లలు పనులు తెలుస్తాయన్న దేవుడు. కాబట్టి ఈ మాటలు నీ నేర్చుకున్నది భయపెట్టాలని ఏదో ఏ ప్రభావం చెప్తున్నాను అనుకోదు. వాక్యం చెప్తున్న సత్య నేను నా యొక్క జీవితంలో ఎంతో మంది చూశాను. నేను అనుకున్నప్పుడు తండ్రులు బాగలేదు కానీ పిల్లలు అయితే బాగున్నారు. కానీ లాంగ్ టర్మ్ అయిపోయినాక పిల్లలు అయ్యో అంటున్నారు. కొన్ని చోట్ల ఏంటంటే తండ్రులు ఏంటో చేస్తున్నారు, పిల్లలు అర్థం చేస్తున్నారు. అర్థమైంది. కాబట్టి మీ వెరీ కేర్. నేను పిల్లలు ఎదుట ఎట్లా ప్రవర్తించాలి, పిల్లల కొరకు ఏ విధంగా మీరు అన్నిటినీ కట్టుకొని దేవుని కొరకు జీవించాలనో అది ఇక్కడ వాక్యం నేర్పిస్తూ ఆ విధంగా జీవించాలి. నీకు అలవాటు ఉంటే ఏదో పెట్టుకోవు, పిల్ల ఆరోగ్యపోతాం. నేను చెప్తున్నా ఏదో ఎవరు లేదా తక్కువ ఏదో అనుకోకు, పిల్లలే పోతాం. ఏదో ఎవరు చూస్తున్నాడు అనుకోకు, పిల్లల్ని పోతాం. ఎవరు చూస్తలేదు కదా ఎవ్రీథింగ్ చెప్తున్నా కదా. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏదో చెత్త చూసినా కానీ రేపు మళ్ళీ చెత్తని వాడు చూస్తున్నాడు. ఆమె వెరీ కేర్. తండ్రులు రాక్షకాయన విధంగా పిల్లల పనులు గురించారు. తండ్రుల దోషము 4 తరాలు పిల్లల మీద వస్తాయి. దేవుని వాక్యం ఉంటుంది, అయ్యా అట్లా ఉండకండి నేర్పిస్తుంది. వాక్యం చెప్తుంది, అయ్యా తండ్రులారా మీ పిల్లలకి అలంకారంగా ఉండండి. వండర్ఫుల్ కదా, ఎంత సంతోషం. తండ్రి అండి వాళ్ళ కుమారులండి, వాళ్ళ కుమార్తెలండి. కొన్ని కుటుంబాలు సంతోషం ఉంటుంది. ఎందుకంటే తండ్రి చక్కగా భయభక్తుల్లో మందిరాన్ని పట్టుకొని రాత్రి పట్టుకొని కొన్ని కుటుంబం దగ్గర వాళ్ళ కుటుంబం అంతా తండ్రి వెంబడిస్తుంది. తండ్రి ఆ కుటుంబానికి అలంకారంగా ఉంటున్నాడు. తండ్రి ఆ పిల్లలకి ఆ కుటుంబాలకి అలంకారంగా ఉంటున్నాడు. అప్పుడే కాదా తండ్రుల జీవిత విధానం మార్చుకున్నారు. ఎంత ఏం చేసినా పొరవ వెళ్ళిపోయింది. నువ్వెంత దేవునికి వ్యతిరేకమైన పనులు నీ శరీరంతో చేస్తావో నేను చెప్పాను. మరి దేవుడు ఆత్మంటుంది, శరీరానుసారంగా జీవించేవాడు మారిస్తారు. కాబట్టి ఏంటంటే ఆత్మానుసారంగా జీవిస్తూ శరీర కోరికలని చంపేసుకునేవాడు వాడికి సమాధానం ఉంటుందంట. నిత్య జీవితం ఆత్మానుసారంగా జీవించే వారికి సమాధానం నిజం. ఎంతకాలం ఇంకా చెడు విడిచిపెట్టుకోలేక జీవిస్తావు కదా. ఈ చెడు పనులు చేసుకోవడం ద్వారా నీ కుటుంబానికి నీ పిల్లలకి హాని కాదు, నీకే హాని. నీ ఆరోగ్యం పాడైపోతుంది. అర్థమైనా? ఎక్కడ సంతోషించాలా దేవుడు చెప్పాడు, ఏం చెప్పాడు? మొదట నీ దేవుడు, తర్వాత నీ భార్య, పిల్లలు, నీ కుటుంబం, ఆ తర్వాతనే ఏదైనా. కుటుంబంతో చక్కకున్నావా, పిల్ల భార్యతోటి పిల్లలతోటి చక్కకుంటే ఎంత సంతోషం. భార్య ఎంత సంతోషిస్తారు, పిల్లలు ఎంత సంతోషిస్తారు, నీకెంత సంతోషం ఉంటుంది. అర్థమైనా? కాబట్టి ఇలాంటి సంతోషకరమైన కుటుంబాలుగా మన కుటుంబాలు నిలబడాలి. అది దేవుడు మనల్ని నేర్పిస్తున్నాడు వాక్యంలో. ఇంకెంతకాలము ఆ పాపానికి నువ్వు ఒక చెప్పులు 10 మందితో కూర్చొని అక్కడ రావుతున్నప్పుడు నీ భార్య పిల్లలు గుర్తురారా?
నువ్వు వెంటనే విడిచిపెట్టుకుంటారు. నువ్వు ఒకవేళ పంట పక్కడికి పోయి ఏదో ఒకటి వ్యర్థమైన తీసుకుంటాం అనుకో, నీ భార్య పిల్లలు గుర్తురారా? కనీసం వాళ్ళ గుర్తురాక అయ్యగా చెప్పేది మాటలు ముందు మనం తప్పకుండా ఉన్నాయి. తప్పకుండా ఉంటాయి. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు వాక్యం ఇట మరి అయ్యగా చెప్తున్న వాక్యాన్ని గుర్తొస్తాయి. ఎందుకంటే దేవుడు నేను విడిచిపెట్టదలుచుకోలేదు. నువ్వు నేను విడిచిపెట్టేస్తే ఇక్కడ నాశనం అయిపోతుంది. దేవుడు తెలుసు. అయ్యో నా మధ్య కూర్చోడు, నా మధ్య కూర్చోడు, నేను విడిచిపెడతాను. ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టాడు. దేవుడు వేసుకుంటే నేను వెంబడిస్తూనే ఉంటాడు. నువ్వు గుడికి కానీ ఎడవ కానీ తొలగిపోకుండా నడవలసిన మార్గంలో నేను నడిపించినప్పుడు తీసి మళ్ళా ఎడతారా అర్థమైన. అందుకే దావీదు అయ్యా నేను విడిచిపెట్టుకొని నీ రెక్కలు కట్టుకొని ఆకాశం పోయిన అక్కడ నీకున్నావు, నేను అగాధంలో దిగిన అక్కడ నీకున్నావు కదా. నేను వచ్చి నేను ఎక్కడ మాట్లాడిపోతాను, ఎక్కడ బాగిపోతాను చక్కగా అంటున్నాడు దావీదు. మనకు మాట్లాడు ఎక్కడ పోగలుగుతావు దేవుడి కాదు అనుకో, ఎక్కడ దాచుకోగలుగుతావు దేవుడి కాదు అనుకో. దేవుడి కదా ఇది యోగించాడు. మనం ఏదో ఉంగి కలిగి ఉంటున్నాము, జీవిస్తున్నాము, చదివిస్తున్నామంటే దేవుడి కృపనే కదా. వితౌట్ గాడ్ ఈజ్ నథింగ్. అదేమి మనం నేర్పిస్తున్నాడు. అందులాగా మీ కుమారులకు మీరు అలంకారంగా ఉండండి. ఓకే, కనీసం ఇప్పుడు దాకా విడుదల జీవించాలి మనకు తెలియదు. ఇప్పుడు నుంచి అయినా ఎస్ నా పిల్లలకి నేను మాదిరిగా ఉంటాను, నా పిల్లలకి ఒక వెలుగుగా ఉంటాను, నా పిల్లలని కదా. అసలు కదా పిల్లలంటే ప్రాణం కదా, పిల్లలంటే ప్రాణం. మరి ఆ ప్రాణాన్ని పిల్లల్ని అంత ప్రేమిస్తున్నావు కదా, ఆ పిల్లల కోసము నువ్వు త్యాగం చేసుకోలేవా? నువ్వు అన్నెసెసరీగా విడిచిపెట్టుకోలేవా? ఎస్, ఆలోచించి క్రమమైన మార్గం నడుస్తున్నా, దేవుని మార్గం నడుస్తున్నా, వాక్యానుసారంగా మార్గం నడుస్తున్నా, మన కుటుంబాలను కట్టుకుందా, మన కుటుంబంలో మన పిల్లలకి మనం రైట్. ఇప్పుడు వాక్యంలో పోతున్నాం. తండ్రి యొక్క లక్షణాలు, పరలోక తండ్రి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో అలాంటి లక్షణం మాకు కలిగిన అందుకు యేసు ప్రభువు చక్కని ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం అందరికి తెలుసు. తప్పిపోయిన కుమారుడు, దీని ఏమంటారు? ప్రాడిగల్స్ అని అంటారు. తప్పిపోయిన కుమారుడు. చూడండి, చదువుదా మంచిగా చదువుతే బాగుంటాడు. ఓకే, 15 వచ్చాయి, 11 వాక్యాన్ని చదువు. 12 వాక్యాన్ని చూడండి. అలాగే మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి 2 కుమారులు, వాళ్ళు చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగం ఏమని తన తండ్రిని అడగగా అతడు వానికి తన ఆస్తిని పంచిపెట్టాడు. ఇక్కడ నాకు ఆయన చెప్తాను. ఒక తండ్రికి 2 కుమారులు అంట, పెద్దోడు చిన్నోడు. అర్థమైనట్టు. అయితే చిన్నోడు వచ్చి తండ్రిని అడుగుతున్నట్ట. చిన్నోడు వచ్చి అప్పుడే అడుగుతున్నాడు, తండ్రి ఆస్తిలో సగం భాగం నాకు ఇచ్చేయి, నా పొందగా నా భాగం నాకు ఇచ్చేయడు. ఇచ్చే అయినప్పుడు తండ్రి ఏం మాట్లాడినట్టు కూడా కొడతా తీసుకొని భాగం అని ఇచ్చేయాడు. తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్త కూర్చోడు అంటే తండ్రి ఆస్తి కూర్చుకొని దూర దేశానికి వెళ్ళిపోయాడట. ప్రయాణం పోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారంలో వలన పాడు చేసి ఏం చేస్తున్నాడు? తండ్రి నా ఆస్తిని ఇచ్చి అన్నాడు. తండ్రి ఇచ్చేసాడు, ఏం బాధించకుండా ఇచ్చేసాడు. ఆస్తిని తీసుకొని ఎక్కడ పోయాడట? దూర దేశానికి పోయినాడు. దూర దేశానికి పోయిన అక్కడ ఆ యొక్క ఆస్తిని అంతా కూడా ఏం చేసాడు? దుర్వ్యాపారం వలన పాడు చేసేసాడు. తాగేసి తినేసి ఇష్టానుసారంగా జీవించేసి ఏం చేసాడు? ఆస్తిని అంతా కూడా పాడు చేసుకోడు. అంతేయు అంత ఆస్తిని ఖర్చు చేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడు అంత ఆస్తిని ఖర్చు చేసేసాడు. ఏం లేదు, పైసలు పోకపోతే అంటే ఏది ఇచ్చి ఉంటాడో, ఏది లక్షలు ఇచ్చి ఉంటాడు కదా. హలో, 2 లక్షలు ఇచ్చాడు ఒక ఆయన. నేను ఆయన స్టేట్మెంట్ చదివాను. ఆయన లలిత్ మోడీ పేరున్నది. ఆయన ఫస్ట్ IPL లో చైర్మన్ గా ఉండేది.
ఐపీఎల్ క్రికెట్ ఫస్ట్ స్టార్టింగ్ లో చేయనండి. ఆయన ఇంటర్వ్యూలో ఆయన అంటున్నాడు ఒక మాట, 10 లక్షలు నేను నెల రోజులు ఖర్చు పెట్టాను, నా ఎక్స్పెండిచర్ ఫర్ మంత్ ఇస్ 10 lakhs అన్నారు. 10 లక్షలు నా నెల ఖర్చు అయ్యారా? నాకు స్టన్ అయింది, అర్థమైంది. వాళ్ళు ఏంటి ఇక్కడ మోసం చేసి పారిపోయాడు, యూకేలో ఉంటున్నాడు, వాడు దాచుకుంటాడు, ఇక్కడ పోలీసులు వాంటెడ్. చాలా మంది దొంగలు ఇంత దొంగలు తయారు చేసి ఇప్పుడు ఉన్న పార్టీ పోయి అడుకోరు. ఈడొకడు ఉన్నాడు, ఇంకొకడు అడవుడు లీకరుడు, తర్వాత అందరు అదాని అందరూ కలిసి అక్కడ పోయారు. అంత బాగా వాడింగ్ చేసేసి రాత్రి ఫ్లైట్ వెళ్ళాడు. వాడు అంటాడు, ఈ మోడీ అనేటువంటి అంటాడు కదా, నాకు నెల ఖర్చు 10 లక్షలు. ఏమండి, నెల ఖర్చు 10 లక్షలు చూడండి. అంటే నేను ఎందుకే మనం చెప్తున్నానంటే, ఈ కోరడు పైసలు తీసుకోబెట్టారు, 2 కోట్లు పైసలు తీసుకోబెట్టు, ఓకే ఎన్నో రోజులు ఉంటే 1 లక్షలు కదా, లక్షలు 4 రోజులు ఏంటంటే కథ. ఒక హోటల్ తీసుకుపోయినామంటే 20,000, 30,000, 50,000 దాకా కదా. మరి ఎన్ని లక్షలు ఇచ్చాడు, కానీ ఏమైపోయిందంట అంత ఆస్తిని నష్టం చేసి ఇచ్చాడు. నష్టం చేసినాక ఏమైంది, అప్పుడే ఆ సమయంలోనే అక్కడ కరువు వచ్చింది. ఆ దేశంలో వచ్చింది కరువు వచ్చింది. కరువు వస్తే పనులు ఉంటాయా? కరువు వస్తే పనులుందా? నంది. అదే మన రాత్రులు అంతగా అందరూ ఖర్చు చేసిన తర్వాత ఆ దేశంలో గొప్ప కరువు కాక వాడు ఇబ్బంది పడసాగాడు. కరువు వచ్చేసింది, పైసలు అయిపోయినాయి, చక్కగా ధనవంతుడు ఇంట్లో ఇచ్చాడు కొడుకు. ఆలోచించాడు, పైసలన్నీ ఖర్చు పెట్టేసి తండ్రికి దూరం వెళ్ళిపోయి, పైసలను తీసుకొని ఖర్చు పెట్టేసాక తండ్రికి దూరం అయిపోయినాక కరువు వచ్చినాక ఏమి తినని ఎప్పుడు ఎట్లొస్తుంది, ఎంత భయంకరంగా పరిస్థితి ఆలోచించారా. తర్వాత ఏమైంది, వెళ్ళి ఏమైపోయింది, కరువు చేసింది కాబట్టి వెళ్ళి ఆ దేశంలో ఒకరి దగ్గర చేరను. అతడు, అయ్యో బాబు నా దగ్గర ఏం లేదు, మంది నా దగ్గర పందులు ఏం లేవు, పందులు ఉన్నాయి. ఏమున్నాయి? నా దగ్గర పందులు ఉన్నాయి. పందులని మేపులకు తన పూర్వంలోనికి ఆయన బాబు ఏం పని లేదు, పందులను మేపుకోవాలి. సరే పందులను మేపుకుంటే మన పైసలు ఇస్తాడు ఏమో అనుకున్నాడు, కానీ అనలేదు. ఆయన ఏమనుకుంటున్నాడు, పందులు తిని కొట్టులో తన పందులు తినే కొట్టుతోటి ఆకలి కోసము తన కడుపు నింపుకోవాలని ఆశ కొట్టాడు. కానీ ఎవడు వాడికి ఏమి ఇవ్వలేదు, అర్థమైందా? ఏమి ఇవ్వలేదు. పందులు కొడుతాడు, ఆశ తీసుకున్నాడు, ఎదురైపోయాడు. ఎవడు కూడా ఏమి సహాయం చేయలేదు, ఎందుకంటే భయంకరమైన తన నీకు ఇచ్చావు అనుకోండి, రేపు కొద్దిగా టాపిక్ మామూలుగా ఎవరు పైసలన్నీ నష్టం చేసింది. కొంతమంది భయంకరంగా పైసలు నష్టపోయాడు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి, పైసలు కనుక్కోవాలి. పైసలు ఏం చేయాలి? చెడ్డగా చెప్తలేదు, పైసలు ఉండాలి. సడన్ గా ఏమన్నా వచ్చినప్పుడు నీ చేతిలో పైసలు ఉండాలి. సడన్ గా ఏమైనా అయినప్పుడు పైసలు ఉండాలి నీ చేతులు. కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం పైసలు ఖర్చు పెట్టేస్తారు, దీనికి అప్పు చేసి ఖర్చు పెడతారు, అది తప్పు. ఒకటి, దేవుని బిడ్డలు అప్పు తీసుకోవద్దు, దేవుని బిడ్డలు మితికి తీసుకోవద్దు, గుర్తుపెట్టు. తర్వాత రెండోది ఏంటంటే, నువ్వు పైసలన్నీ పెద్దగా ఖర్చు పెట్టు. నీకు జీతం వచ్చిందంటే 30 రోజులు ఉంటుంది, గుర్తుపెట్టుకో. నువ్వు రేషన్ చేసుకున్నావు కదా అయిపోయింది అనుకుంటావు, రేషన్ కాదని ఇక్కడ గుర్తుపెట్టుకో. అరే రేషన్ చేసుకున్నాను, పిల్లల ఫీజు అన్నీ మన దగ్గర ఏంటి, ఇంకా పైసలు అయిపోతున్నాయి ఖర్చు దీని ఖర్చులు ఎక్కువ ఉంటాయి, గుర్తుపెట్టు. ఎవ్రీడే ఎక్స్పెండిచర్ మీకు రాసుకోండి, ఎవ్రీడే ఎక్స్పెండిచర్ ఏముంటారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే జ్ఞానయుక్తంగా చేయాలి. భార్య భర్తలు ఒకవేళ పనిచేస్తే జీతం తెచ్చుకొని ఇక్కడ పెట్టుకొని ప్రార్థన చేసుకోండి, దేవునికి వచ్చి తీసేయండి. ఆ తర్వాత మీరు ఆ జీతాన్ని అంతా మరి ఎక్కడెక్కడ ఏమేమి కట్టుకోవాలి కట్టేసుకున్నాక నెలాఖరు నుంచి కూడా ఆలోచించాడు. అదే 30వ తారీఖు దాకా అప్పగలింది అని అడుగు. కొంతమంది ఉంటారు, ఒకటే రోజు మొత్తం అయిపోతే నెక్స్ట్ డే అన్నా ఉంటే అది క్రైస్తవ జీవితం కాదే కాదు. క్రైస్తవ జీవితానికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం ఇచ్చినప్పుడు నువ్వు ఎట్లా ఖర్చు పెట్టుకోవాలంటే జ్ఞానయుక్తంగా ఖర్చు పెట్టు. అందుకే ఒక వాక్యం రాస్తాడు, ఉన్నవాడికే ఇవ్వబడుతుంది, లేని వాళ్ళ దగ్గర నుంచి ఉన్నది కూడా తీసివేయబడుతుంది. అంటే చాలా జాగ్రత్తగా అనేకమైన అర్థాలు ఇచ్చే మాట ఇది.
ఒకవేళ ఏంటంటే నీ దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి అనుకో, నువ్వు దాన్ని యాడ్ చేసుకోగలుగుతావు. అర్థమైందా? నీ దగ్గర ఏమీ లేవనుకో, అవి వచ్చినాయి కదంటే అవి కూడా అప్పు కట్టి వస్తుందో రోగానికి పెట్టి వస్తుందో అర్థమైంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే శ్రద్ధగా చెప్తున్నాను ఎందుకంటే దేవుని వాక్యంలో చూసినట్టయితే 5 తలాంతలు 2 తలాంతలు 1 తలా దేశం వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు తిరిగి సంపాదించుకున్నారు. దేవుడు బలా నమ్మకమైన 2 కూడా అర్థమిస్తాయి బలా నమ్మకమైన మంచి దాసులు అని చెప్పారు. మంచి దాసులు లేదా జ్ఞానవంతులు ఏం చేస్తారంటే కొన్ని పైసలు అర్థమైన పట్టుకుంటాడు. ఈ పట్టుకున్న పైసలు ఏం చేస్తా, నేను కొంతమంది ఇళ్ళలో చూశాను, వాళ్ళు పట్టుకున్న పైసలు పెట్టుకున్నారు. ఈ నెల ఇంత సేవింగ్స్ చేసుకోవాలి, ఈ నెల ఎంత సేవింగ్ అంటే బ్యాంకుని అది పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ చేసుకోవాలి, ఈ నెల సేవింగ్స్ చేసుకోవాలి అనుకోండి. సార్ మిగిలిన సేవింగ్స్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఒక 1000 రూపాయలు పట్టుకుని కొంతమంది ఇంట్లో చూసిన 1000 రూపాయలు ఉన్నాయి ఆమె దగ్గర అని నాకు తెలుసు. కానీ ఆమె ఏం చేస్తుందంటే ఈ 1000 రూపాయలు నేను పట్టుకున్నా, ఈ రేపు ఉండాలి కాబట్టి నేను కట్టుబెట్టాను. ఆమె అరే నాకు ఒక 100 రూపాయలే ఖర్చు ఉన్నది, 100 రూపాయలు ఇస్తాను, నేను ఫస్ట్ 2 రోజులు ఫాస్ట్ ఇచ్చేస్తాను. ఎందుకని ఇస్తుంది అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే సమకూర్చుకోవడం నేర్చుకోవడం. కొంతమంది ఏంటుంటదంటే రేపు వస్తున్నాయి కదా ఆటలు అనేసి ఇది ద్వారా ఖర్చు పెట్టేది, ఇంకా 25 పైసలు అప్పు పెట్టుకుంటారు. అర్థమైందా? అప్పులు పెట్టుకోవద్దు, నువ్వు తీర్చలేని అప్పులు పెట్టుకోవద్దు. నువ్వు ఒకవేళ ఇన్స్టాల్మెంట్ కొంటున్నావంటే ఆ ఇన్స్టాల్మెంట్ అంటే తీర్చగలుగుతావా, ఎట్లా చేయగలుగుతావు, ప్లానింగ్ ఉండాలి. అంతేగాని గుట్టిగా తీసేసుకోవటం, ఒక 4 నెలలు పెట్టేసి ఇక ఆనందం చేస్తుందంటే కుదరదు. కనీసం అలాంటి పరిస్థితుల్లో ప్రభువా ఇది నేను కొనలేదు క్యాష్ పెట్టి ఇన్స్టాల్మెంట్ కొనుక్కుంటున్నాను, ప్రభావ దీని అప్పంతా తీరిదాకా నీ కృపా సహాయం దయచేది. ప్రార్థన చేసి ఎట్లీస్ట్ కొంటుంటా దేవుడి మీద ఆధారపడకుండా, లేకపోతే ఎట్లా కట్టుకుంటావు జ్ఞానంగా ప్రీమియం ఫైనాన్షియల్ విషయంలో చాలా భద్రంగా డీల్ చేసుకోవాలి. లేకుంటే అర్థమైనా ఇక మా పరిస్థితి వేరే. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, నీతి మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తారు, వారి పిల్లల దేవుడు ఆశీర్వదిస్తారు. ఈ ఆశీర్వాదం నీ మీద కొనసాగాలంటే జ్ఞానయుక్తంగా మనము ఎదిగి మాట చెప్పారంటే వీడు ఏం చేశాడు, తండ్రి ఆస్తినంతా తీసుకోపోయి ఏం చేశాడు, అసలు చేసింది తప్పు కాబట్టి ఆస్తినంతా తీసుకుపోయి ఏం చేశాడు, ఖర్చు పెట్టేసుకున్నాడు. కరువు వచ్చింది, తినడానికి కీడి లేదు. 2 రోజులు ముందట మంచిగా తిన్నాడు, నెల ముందు మంచిగా తిన్నాడు. ఈ రోజు ఏమైపోయింది అని అయిపోయింది. ఫస్ట్ రోజు రాగానే మటన్ తిన్నాం, నెల ఏమైపోయింది, నెలాఖరి కూడా కుదించుకొని చూసుకో ఉన్నాయి కదా 2 కిలోలు కూడా ఉన్నాయంటే కొంతమంది ఏం చేస్తారు, ఒక్కడే ఇచ్చాడు. అరే బాబు నెలాఖరి కోసం కూడా ఆలోచించు, నెలంతా సాగాలి, పట్టుకోవాలి. తినకలిసినట్లయితే పిల్లలకి ఏం చేయాలి, అన్ని కూడా జ్ఞానయుక్తం చేసుకోవాలి. ఆధారం ఏంటంటే దేవుడిని మనం ఆధారం చేసుకొని ఆ విధంగా జీవించాలి. ఆ విధంగా క్రమశిక్షణగా మనము కొనసాగలేదు తప్పకుండా దేవుడు సహాయం చేస్తుంది. కొంతమంది గృహాలు ఏంటంటే బాధ్యత సంపాదించడం భార్య సంపాదించడం బాధ్యత తెలియదు. మీరిద్దరు ఏం చేయడం కదా, మీరిద్దరు సపరేట్ పార్టీస్. అదేంటి పైసలు కావాలి, నా పైసలు నీ పైసలు నీ అది కుదరలేదు. ఆత్మీయులైన తల్లిదండ్రులు భార్య భర్తలు తమ యొక్క సంపాదన భర్తకి తెలవాలి, భర్త సంపాదన భార్యకి తెలవాలి, భార్య సంపాదన భర్తకి తెలవాలి. వాళ్ళిద్దరు కూడా కలిసి చక్కగా కుటుంబాన్ని నడిపించుకోవాలి. ఒకళ్ళొకరు అండర్స్టాండింగ్ ఉండాలి. ఎందుకు భార్య సాటైన సహకారి, భార్య అంటే సాటైన సహకారి. అయ్యో మా ఆయన ఇబ్బంది పడుతుంది కదా, నేను కూడా పని చేస్తాను, ఇద్దరు పని చేసి ఉండే కదా మనకి తెలిసి డైలాగ్స్. కాబట్టి ప్రీమియం వాళ్ళ భద్రం. కొంతమంది ఎక్కడ తెలుసా, పంచడానికి పైసలు తక్కువ ఊరికి అయిపోతాం, పైసలన్నీ ఖర్చు పెట్టేసుకుంటాం, వ్యర్థం 10 సార్లు ఊరికి పోవడం అవసరం లేదు. కొంతమంది ఉంటారు వెళ్ళిపోతుంటారు, నెల పైసలు కూడా వాళ్ళు అక్కడ నవ్వుతే వెళ్తారు, వాళ్ళు అక్కడ తుమ్ముతే వెళ్తారు కదా. వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి పెట్టుకో, సంవత్సరానికి ఒక్కసారి, సంవత్సరానికి 2 సార్లు నేను వెళ్ళాలి పెట్టుకో. ఒకవేళ తల్లిదండ్రులు దూరం ఉంటే బంధువులు దూరం ఉంటుకో. అంతేగాని ప్రతిదానికి కూడా, ఎందుకంటే జ్ఞానయుక్తంగా మనం జీవించాలి. లేకుంటే మన చేతిలో మన రాబడి ఉండదు. అర్థమైందా? కాబట్టి 1,00,000 ఖర్చు పెట్టాడు, కరువు వచ్చేసింది,
కరువు చేసేది నిన్న మనకి తిండి లేదు. ఒకళ్ళు అడిగితే పందులు నేను మేపుకోవాలన్నాడు, పందులు మేపుకొని ఆ పొట్టు తిన్నాడు, ఆ పొట్టు తినలేకపోయాడు, ఎవరు ఏం చేయలేకపోయాడు. అప్పుడు ఏం చేస్తాడు పెట్టాడు. అయితే ఏమొచ్చిందని అప్పుడు ఏమవుతుంది, బుద్ధి వస్తుంది. రెండు ఇక్కడ జరుగుతాయి. పరిస్థితి బాగలేనప్పుడు, ఏడుపు వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు రెండు వస్తాయి. ఏమొస్తే ఒకటి దుఃఖం వచ్చి పశ్చాత్తం వస్తుంది. కొన్నిసార్లు మొండైపోయి అనేసి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి తాగుతుంటారు, అటమైన తిరుగు తీసుకుంటారు. క్రైస్తవ జీవితం ఏంటంటే పశ్చాత్తాపం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు పశ్చాత్తాపడాలి. నేను చేసిన తప్పు చేశానని పశ్చాత్తాపం. క్రైస్తవ జీవితం ఏం కదా పశ్చాత్తాపం. సౌలు జీవితంలో పశ్చాత్తాపం లేదు. దేవుడు అంతగా ఆశీర్వదించాడు, పశ్చాత్తాపం లేదు. దావీదు జీవితంలో దేవుడు ఆశీర్వదించాడు, పాపం చేసే పశ్చాత్తాపం ఉండాలి మంది. అర్థమైనా వెరీ ఇంపార్టెంట్. రిపెంటెన్స్ అనేది కూడా మన దేవుడు కనికరగల దేవుడు, క్షమించడం సిద్ధ మనసు గల దేవుడు. ఆయన బట్టి క్షమించే దేవుడు ఇంకెవ్వలేదు. అర్థమైన నువ్వు ఎంత తప్పు చేసినా కానీ, ఎంత ఘోర పాపం చేసినా కానీ దేవుడు క్షమించే దేవుడు. కాబట్టి నాదేమో కాదు పశ్చాత్తాపం, నేను చేసింది తప్పు. అందుకే ఆ తప్పుని దాచిపెట్టుకో. నేనేం తప్పు చేసినా బొరాయించదు. దేవుడి కాక కేర్ చెప్తా, అధికం దాచిపెట్టువాడు అర్థంగా నువ్వు దాన్ని ఒప్పుకొని రిపీట్ అయితేనే, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి అవును తప్పు చేశాను విడిచిపెడితేనే దేవుడు ఏం చేస్తారు, కరిగిస్తుంటా దేవుడిని. ఈ మాటలు చాలా క్లియర్ గా ఉంటున్నాయి. కాబట్టి మీరు క్రైస్తవ జీవితం ఏమిటో తెలుసా, పశ్చాత్తాపం ఉండాలి. వాళ్ళ తప్పును రియలైజ్ చేయాలి, దాన్ని ఒప్పుకోవాలి. చాలా మంది తప్పును ఒప్పుకోరు గదే కదా. నేను చాలా కుటుంబాలు కాంప్రమైజ్ చేయకపోతే కాంప్రమైజ్ కాదు. ఎందుకంటే ఎవరు తగ్గించుకోరు, ఎవరు కాంప్రమైజ్ కాదు. అనవసరం చీరడు మాట్లాడు. ఇప్పుడు నేను ఇక్కడ సపోర్ట్ చేస్తే వీళ్ళు నన్ను, నేను ఇక్కడ సపోర్ట్ చేస్తే వీళ్ళు ఎందుకు అట్లా అయింది. చాలా మంది దాన్ని విడిచిపెట్టేసుకొని వెళ్ళిపోయారు. చాలా మంది నాదేం ప్రాబ్లం ఉంది, నన్ను పంపడం అక్కడ చేసేదాన్ని నేను కరెక్ట్గా చెప్పాలి అంతే. కాబట్టి ప్రియమైన చాలా జాగ్రత్తగా మనకు. కాబట్టి పశ్చాత్తాపం అనేది ఇంకా ఏమవుతుంది అక్కడ ఎన్ని వచ్చినామా. అయితే బుద్ధిలోకి వచ్చినప్పుడు వాడు బుద్ధి వచ్చినప్పుడు గుర్తు వస్తుంది. బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి ఇంట ఎంతో మంది ఉన్నారంట, కూలి వాళ్ళు ఏమున్నది, కూలి వాళ్ళు ఉన్నారంట. అన్నము సమృద్ధిగా ఇక్కడ ఏమైంది, పంతుల కొడుకు తినలేకపోతున్నాడు. ఎందుకు తప్పు చేశాడు. ఎందుకు తప్పు చేశాడు, తండ్రి ఇంటిని విడిచిపెట్టి చేశాడు, దేవుని సన్నిధిని విడిచిపెట్టేసి వచ్చాడు, ఆహారం ఉండే చోటుని విడిచిపెట్టేసి వచ్చేసాడు, పనువారు ఉండే చోటుని, విశ్వాసానికి చోటుని. చాలా మంది అట్నే చేస్తున్నారు. గుడి మానేయడం అంటే ఏంటంటే, గుడి మానేయంటే అర్థం తెలుసు. కొంతమంది ఫ్రీ పీరియడ్ గుడి మానేస్తా ఉన్నారు. హలో, తండ్రి ఇది విడిచిపెట్టుకొని ఎక్కడ పోతాం, గేహానికి పోయినట్టే. ఏమైనా గేహానికి ఎక్కడ పోయే మనిషి ప్రవక్త అని ఎక్కడున్నానా ఇక్కడ ఉందే కదా, నయమాలు ఏం కాకపోతున్నట్టు నా అని ఎన్నో బాధలేదు. దేవుని సన్నిధిని విడిచిపెట్టుకొని గేహాన్ని విడిచిపోయాడు. ఏదో సంపాదించుకుంటాము పిల్లల కోసం అంటున్నాడు. ఏమైతే ఏం సంపాదించాడు, పిల్లలకి కుర్చీలను సంపాదించాడు. అర్థమైనా, నైమాలను విడిచిన దృష్టి నీకు నీ కుటుంబానికి ఇమ్మీడియట్ గా రావాలంటే ఇమ్మీడియట్ గా దృష్టి. అర్థమైంది. కాబట్టి వీళ్ళంగా చాలా జాగ్రత్తగా ఉండాలా. మీరేదో భయపెట్టాలనేసి, మీరేదో గుడికి రావాలని చెప్తలేదు. ఇది దేవుని ఇల్లు, ఈ దేవుని ఇల్లు పరిశుద్ధాలయము. ఆదివారం పరిశుద్ధ దినము. మందిరాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళదు. నువ్వు ఎన్ని పనులున్నా కానీ వెళ్ళదు. ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి, విలువ దేవునికి ఇవ్వాలి. దేవుడు అంటున్నాడు ఇక్కడ ఏం చేశాడు, ఈ యొక్క రెండో కొడుకు ఏం చేసి తండ్రి ఇంటిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. పనివారు ఉంటున్నారు. పనివారు దేనికి సాదృశ్యం అంటే విశ్వాసం. దేవుని ఇంట్లో విశ్వాసం ఉంటున్నారు, దేవుని ఇంట్లో ఆత్మీయ ఆహారం ఉంటున్నది. వీడి చిన్న కొడుకు ఏం చేశాడంటే, వాడు ఏం చేసి తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు, వాళ్ళకున్న పని వారిని విడిచిపెట్టాడు. అరే ఇంకా నాటి వచ్చాడు పోరాటం. తర్వాత ఏం చేసిండు, ఆహారం ఉండే ఇల్లుని కూడా విడిచిపెట్టాడు. అదే రాసుకుంటాడు కదా. ఏమన్నా తండ్రి ఏమంటాడు అక్కడ ముందట, వాడు బుద్ధి వచ్చినప్పుడు
వాడు నా తండ్రి ఎదుట ఎంతో మంది పులివారులు ఉంటారు. పులివారులు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆఖరికి చచ్చిపోతున్నాను. తండ్రి విడిచిపెడితే ఆఖరికి తెచ్చుకోతాం. కొరత వస్తుంది, పొదువు వస్తుంది, అనారోగ్య పరిస్థితి వస్తుంది, చెప్పుకోలేని సమస్యలు వస్తాయి, సమాధానం ఉండదు. ప్రియమైన వాళ్ళ ఈ విషయాలన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాం. తండ్రి విడిచిపెట్టుకోదు, సమృద్ధి ఉంటుంది. అక్కడ ఏదో నేను తాత్కాలికమైన పనుల కోసం తండ్రిని విడిచిపెట్టుకుంటావా? నో. రైట్. తర్వాత ఇక్కడ బాగా ఆగలుగుంటా, నేను లేచి ఉద్దేశించింది అబ్బా నా తండ్రికి వెళ్ళిపోతా. నేను అక్కడే నాకు ఏమంటాడు, నేను లేచి నా తండ్రి ఇంటికి వెళ్ళి తండ్రి పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేసి ఒప్పుకుంటాడు. ఇక్కడ రిపెంటెన్స్. ఇక మీద నీ కుమారుని నేను అనిపించుకుంటూ యోగ్యుడి కాదు, నీ కులివారిగా ఒకరిగా పెట్టుకోమని అతనితో చెప్పదని అనుకోని తెచ్చి తండ్రి వద్దకు వచ్చాను. వాడు ఇంకా నువ్వు దూరంగా ఉన్నప్పుడే తండ్రి ప్రేమ. ఇప్పుడు వెళ్ళిపోయాడు, కానీ తండ్రి మాత్రం వెళ్ళిన రోజు నుంచి పడుకోలేదు. వెళ్ళిన రోజు నుంచి వారి కొట్టే చూస్తుంటున్నాడు. సేమ్ ఇట్నే నువ్వు దేవుడి మందిరాన్ని విడిచిపెట్టేసి దేవుడి సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే నువ్వు ఇంకా రాలేదు, నువ్వు రాత్రి దేవుడు చూస్తాడు. అది గుర్తుపెట్టు. కాబట్టి దేవుడు చూస్తున్నా, నా బిడ్డలు పరిశుద్ధ దినమిచ్చాను, సెలవిచ్చాను, నా దగ్గరికి రాలేదు అని చూస్తా ఉంటాడు. వస్తుందా అని చూస్తా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంది, దేవుని సన్నిధిలో స్వస్థత ఉన్నది, దేవుని సన్నిధిలో సమృద్ధి ఉన్నది, దేవుని సన్నిధిలో ఆహారం ఉంటున్నది, దేవుని సన్నిధిలో సహవాసం ఉంటున్నది. ఇవే మనల్ని బలపరుస్తుంది, ఇవే మనల్ని ఆశీర్వదిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా నీ జీవితంలో దేవుని ఇంటిని మర్చిపోయిపోకు. అదే చెప్తాను. ఆదివారం నీ దినం కాదు, నువ్వెవరో మాటల్లో పడిపోయి నువ్వు ఎటు వెళ్ళిపోదు. ఆదివారం దేవుని మందిరంలో ఉండాలి. దేవుడి బిడ్డలకు లక్ష్యం. దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడి ఆజ్ఞని మనం ఒకవేళ ఉల్లంఘించినట్టయితే ఆజ్ఞాధికమే పాపం. రైట్. నేను ఎక్కడికో పోతున్నాను, అసలైన సబ్జెక్ట్ రాలేకో చేస్తున్నా. వారు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి మనని చూసి కనికరపడి పరిగెత్తుకొని వారి మెడ మీద పడి వారిని ముద్దు పెట్టుకొని అప్పుడు నా కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేసి ఇక ముందుగా నీ కుమారుడుగా అనిపించుకో. యోగ్యుడే కాదు తండ్రి. పవిత్ర వస్త్రం అమ్మ ఎంతమంది తండ్రి పెట్టి తెచ్చి తప్పిపోయేది చూడండి. తండ్రి ప్రేమ అలాంటిది. నువ్వెంత దూరం వెళ్ళిపోయినా తండ్రి నీ కొరకు ఎదురు చూస్తున్నారు. నువ్వెంత దేవుని కాలంతో వెళ్ళిపోయినా తండ్రి నీ కొరకు, నువ్వెంత పాపంలో పడిపోయినా దేవుని కొరకు చూస్తావు. అది తండ్రి ప్రేమే. ఓకే, ఇది అనమాట ఇక్కడ జరిగిన స్టోరీ. ఏంటంటే వీడు వెళ్ళిపోయాడు, భయంకర పరిస్థితి, రిపెంట్ అయినాడు, తిరిగి వచ్చాడు. తండ్రి ప్రేమ, ఫాదర్స్ డే. తండ్రి ప్రేమ ఎంత చక్కగా ఉంటుందో దేవుని వాక్యం ద్వారా ఇక్కడ చూస్తుంటే తండ్రి ప్రేమ గురించి మనం కొంచెం ధ్యానం చేస్తాం. సో మొట్టమొదటి చూసినట్టయితే 12 వాక్యంలో ఏమని రాస్తుంటాడు? 15-12 ఇది వచ్చాడు. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలు నాకు వచ్చు. అంటే తండ్రి ఏం చేస్తుంటాడు? పిల్లల కోసము ఆస్తిని సంపాదిస్తున్నాడు. 2 వాక్యాలు చూసుకుందా. మొట్టమొదటి చూసినట్టయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12 వాక్యం 2 భాగాలు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక అనేక విషయాలు 14 వాక్యంలో 2 భాగాలు రాసిందా చదవ. మాదే పిల్లలు
పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి సమకూర్చాలి. వినండి, దానా కొంతమంది ఉంటారు, పిల్లలు వాడేం చేస్తారు, నో. ఒకవేళ ఆ తల్లిదండ్రులు సంపాదించిన ఇప్పుడు దేవుని బిడ్డలుగా మీరు తల్లిదండ్రులు మీ పిల్లల కొరకు మీరు ఏం చేయాలి గడ్డీలలో వినిపించలేదు. చెప్పడానికి పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, కానీ పిల్లల కొరకు ఏం చేయాలా? ఆస్తి సంపాదించి ఈ లోకం ఆస్తి సంపాదించాలి. ఇంకొక ఆస్తి ఏంటి? దేవుడి సన్నిధిలో ఆస్తిని సంపాదించారు. వాళ్ళు రక్షించబడ్డారు, వాళ్ళు ఆత్మీయంగా ఎదుగుతుంటారు, వాళ్ళు మరొక రాజ్యం చేరుతారా అన్న ఆస్తి కూడా వాళ్ళకి. కాబట్టి ఎప్పుడు కూడా నీ కొడుకు ఏం చేస్తారు, నా కొడుకు ఏం చేస్తారు, నా బిడ్డ ఏం చేస్తారు, ఏంటి అంటే ఉంటారు. వాళ్ళ కోసం నేను చూస్తా ఉన్నాను కదా. నో, తల్లిదండ్రులే పిల్లలకి ఆస్తి సమకూర్చారు, పిల్లల తల్లిదండ్రుల కోసం కాదు. ఇంకో చోట కూడా రాసిన మాట చూడండి, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 22వ వాక్యం. మీకు అర్థమవుతుంది కదా వాక్యం? టిక్ పెట్టుకోండి, రాసుకోండి. మంచివాడు తన పిల్లలను మంచివాడు ఆస్తికర్తలుగా చేస్తారు. మంచివాడు అంటే తన పిల్లలే కాదు, పిల్లల్ని ఆస్తికర్తలు ఏం చేసావు? కొంతమంది అప్పులు పెట్టి అప్పులు తీర్చరా అని చెప్తుంటారు. అదో బయటికి వాక్యం అంటే చెప్తలేదు, అది నేను నేర్పిస్తుంటా. అందుకే పట్టుకో రమేష్ పట్టుకో విడిచిపెట్టకు ఉన్నాయి కదా అనేసి. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మనకి తెలియదు, సంభవించాలని నేను చెప్తలేదు. గుర్తుపెట్టుకోండి, మంచివాడు చెప్పండి, మంచివాడు తన పిల్లలకు ఆస్తి సంపాదిస్తాడంట. పిల్లలకే కాదు, పిల్లల తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రుల పిల్లల కొరకు. అర్థమైనా? ఆత్మీయాస్తి సంపాదించారు, ఎన్నో ఆస్తి సంపాదించారు. అది అప్పుడు మాత్రం పెట్టుకోకండి, వాళ్ళకి ప్రాణాన్ని చేయకండి. కొంతమంది చేస్తారు, నేను చూశాను, బాబు ఏం చేశాడు, మా ఆయన అప్పులు పెట్టుకోండి, ఏం చేశాడు, ఆయనని చూసుకోవాల్సి వస్తున్నారు. శేఖరమైన బ్రతక విశ్వాసి కాదట బ్రతికే విశ్వాస నీతిమంతుడిని అంటే వాక్యం కాదు. నీతిమంతుడు విడగొట్టగాని వారి సంతానం పిచ్చబెట్టి కానీ చూడాడు. దాని మాట రాస్తున్నాడు, మాట కీర్తన రాస్తున్నమాట. నేను చిన్నవాడిన ఇంటున్నాను, ఇప్పుడు పెద్దవాడిన ముసలివాడిన ఇంటున్నాను. ఆయనను నీతిమంతుడు విడగొట్టగాని వారి పిల్లలు పిచ్చబెట్టు కానీ నేను చూచి ఉండలేదు అని చెప్పాడు. అంటే అర్థమేంటి? నీతిమంతుల సంతానం దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. అందుకే నీతిగా జీవించు తండ్రి he was the head of the family. అర్థమైందా? నీవు సంపాదించుకోవాలి, నీవు సరైన మా కోరికని నడిచాడు. వారి కుటుంబం అంతా యెహోవా భయభక్తులతో నడిచి. అర్థమైందా? ఇంకా అనేక ఉంటారంట. కాబట్టి ఆస్తులు మంచివాడు తన పిల్లలకి కూడా ఆకులు కానుకూలుస్తాడు. అంతేగానేసి అప్పులు పెట్టే గాయని కూడా కూర్చోవడం తండ్రి యొక్క లక్షణం, నీతిమంతుడు యొక్క లక్షణం కాదు. నీతిమంతుడు ఎంత నీతిగా జీవిస్తారంటే వాళ్ళ పిల్లలు విషయం ఎదుర్కొంటా ఎవరు ఎప్పుడు కూడలేదని చెప్తారు. అర్థమైంది? కొంతమంది ఉన్నారంట, అనుకుంటున్నావు అలాంటి కూడలేదా విషయం. అర్థమైంది? కానీ నీతిమంతుల పిల్లల్ని నీతిమంతులంటే ఎవరు? పాపం విడిచిపెట్టేసి దేవుడి వరకు పరిశుద్ధంగా జీవిస్తున్నవారు, వాక్యాంశాలు జీవిస్తున్నవారు, ప్రార్థనలో సభలు ఉంటున్నారు. ఏమంటే నీతిమంతులు దేవుడు విడిచిపెట్టాడు. ఆ మాటలు కదా మీరు రాసుకునే 37 చదవండి. 37 కీర్తన 25 నేను చిన్నవాడిన ఏంటిది, ఇప్పుడు ముసలివాడిన అయినాను. ఆయనను నీతి మంతులు కానీ వారి సంతానం పిచ్చుకరించ కానీ నేను మళ్ళీ భక్తిహీనుడు కృష్ణుడు చెప్తాను. 35 వచ్చాను ఇక్కడే కదా 35 వచ్చు. భక్తిహీనుడు ఎంతో ప్రబలంగా నేను చూసింది, వాడు మంచిన చోటని విస్తరించిన చెట్టు అని వాడు వర్తించి ఉండేది. ఆయన ఒకడు ఆ దారిని పోయి చూడగా ఎవడు
అరే వీడు ఇక్కడ ఉంటే కదా మంచి బిల్డింగ్ ఉంది కదా, ఏంటి లేడే కదా. తర్వాత అంటే చూడండి, నేను తెలియలేదట ఇక్కడే బిల్డింగ్, ఇక్కడే ఇదే వాట బిల్డింగ్ ఏడా శ్రద్ధగా ఇక్కడ ఆకలి లేదే లేడు. ఎవడా మాట ఎవడాలి? ఆడు ఎక్కడైతే కట్టుకున్నాడో ఇల్లు అక్కడే విస్తరించి చెట్టు వల్ల అయిపోయినట్ట. కానీ ఒక మార్గంలో గొడవ చూస్తే లేడు, భక్తి హీనుడు ఉండడు. నాకు నీతి మంతులు వెలుపడ్డగానే వాటి సంతానం పిచ్చబెట్టు కానీ నేను చూసి కాబట్టి ప్రేమ కుటుంబం నీతి మంత్రులుగా ఉన్నామనుకో, నిన్ను బట్టి నీ పిల్లలు ఆశ్రయించబడతాడు. నీతి మంత్రులుగా ఉన్నామనుకో, నీవు ఆశ్రయించబడతాడు, నీ పిల్లలు ఆశ్రయించబడతాడు. అంతేగాని మనకి శరీరం ఉంది కదా, మనకు పైసలు ఉన్నాయి కదా, నేను ఇష్టానుసారంగా జీవిస్తానంటే పాత్రం దేవుడు మొదలుతాడు. మొదటిన రోజు పుయ్యా ముయ్యా ముయ్యా నీయా అంటారు. ఎవరు జరిగిరా నీ స్నేహితులు రా, నేను నమ్ముకున్నాడు రా, ఎవరు రా, నీ పైసలు ఖర్చు పెట్టాడు రా. ఒక్కడివే బాధని అనుభవించలేక భయంకరమైన రోగముతో వాక్యం రాసింది. 31 ఎప్పుడు కూడా గుర్తుపెట్టు. నేను కొన్ని వాక్యాలు భయము నా కలగాలని వాటిని మళ్ళా 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 చెప్పుకుంటూ ఉంటాను నేను. అర్థమైనా? ఎందుకంటే ఆ మాటలు వింటున్నప్పుడు నాయన ఐదో మాటలు పోదా శ్రీ నేను అక్కడకు కొన్నిసార్లు అనావశ్యంగా బుద్ధి లేకుండా జీవిస్తుంటా, ఏదో కాని వాటిని దేవుని కాని వాటిని చూస్తూ ఉంటా. చాలా పక్కన అందుకే మనం చెప్పే వాళ్ళకి బాహ్యముతో వంతుతో దేవుని అని భయభక్తితో వంతుతో లక్ష్యం 4వ అధ్యాయంలో రాస్తుంటది. 4 భయములోని పాపం చేయకు, నా పడకల మీద ఉన్నప్పుడే నా దేవుని స్మరణ తెచ్చుకుంటా అంటాడు దావి. ఏమండి ఈ మాటని వింటున్నప్పుడు మీరు ఉద్యోగం కాట్లేదా, భయం కాట్లేదా? నువ్వు జీవిస్తున్న జీవితం ఏంటి? దేవుని వాక్యాలు ఏం చెప్తుంటున్నాయి? ఎన్ని రోజులు దేవుని మందిరానికి వస్తుంటావు, వాక్యం వింటున్నావు, దాని ప్రకారం జీవించలేకపోతుంటావు. ఎంత భయంగా ఇలాంటి మాటలు బయట దొరకవి. ఇలాంటి మాటలు దొరికినప్పుడు వాటిని నువ్వు త్యాగ్ చేసుకొని ప్రభువా అని దేవుని అడిగి ఆ నీతిలో జీవించాలి. అప్పుడే మీ పిల్లలు మీ కుటుంబం ఆశించారు. కాబట్టి తండ్రులు పిల్లలకి ఏం చేయాలి? మన పరలోక తండ్రి ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? పరలోక తండ్రి నా ఆస్తి సంపాదించి పెట్టాడు. పరలోక తండ్రి రక్షించబడిన మనలో ఉన్న వారికి ఆస్తి సంపాదించి పెట్టాడు. అర్థమైనా? నువ్వు ఇక్కడ ఆత్మీయ ఎట్లా వర్ధిల్తుంటావో, ప్రార్థనలు ఎట్లా వర్ధిల్తుంటావో, సహవాసం ఎట్లా వర్ధిల్తావు, అక్కడ నీ మ్యాన్షన్ కట్టబడుతూ ఉంటాడు. అర్థమైనా? నువ్వు ఇక్కడ వర్ధిల్లేప్పుడు స్టాగ్నెంట్ అయితే అయ్యో మనం అనుకుంటా కొన్ని అయ్యో ఏటా పిల్లల దాకా తీసుకొచ్చి ఇది బాగలేదు, బిల్డింగ్ ఆగిపోయింది. బిల్డింగ్ ఆగిపోయింది ఎందుకు? పైసలు లేక ఆగిపోయింది బిల్డింగ్. నీ ఆత్మీయ జీవితం ఆగిపోతే నువ్వు లోకం వైపు చూస్తే శరీర కొరకు తీసుకుంటే అక్కడ నీ బిల్డింగ్ ఆగిపోతుంది. గుర్తుపెట్టుకో, నీ బిల్డింగ్ అక్కడ కట్టబడుతూ ఉండాలి, రక్షించబడుతూ ఉండాలి. దేవుడు ఆ పట్టణాన్ని కాపాడుతుంటాడు. అర్థమైందా? ఆ పట్టణంలో నీ బిల్డింగ్ కాపాడుతుంటాడు. నువ్వు వెళ్ళవచ్చు అక్కడికే. నేను పదే చెప్తాను, వెళ్ళవచ్చు అక్కడికే. అక్కడ నీ గృహం కట్టబడుతుందా? ఎందుకు ఆ మాట చెప్తున్నట్టు? అక్కడ గృహం కట్టబడుతుంది ఏంటంటే దేవుడే చెప్తాడు, తండ్రి అయిన దేవుడు చెప్తుంటాడు. నాకు ఆస్తిని ఎక్కడ చేస్తుంటాడు తెలుసా? చూడండి, యోహాను 14 వచ్చింది చదవండి. మొదటిలో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని నా అడుగుడి ఉంటాడు కదా. నేను మీ కొరకు సిద్ధపాటు చేయగలుగుతున్నాను అంటున్నాడు. ఎక్కడ? అక్కడ. నేను మీ కొరకు సిద్ధపాటు చేయగలుగుతున్నాను. నేను స్థలమున మీరు లాగున మరణం వచ్చి నా ఎదుట ఉండుటకు నే ఎదుటకు కొనిపోతాను. అర్థమైనా? ఎక్కడ సంపాదిస్తున్నాడు దేవుడు నాకు ఆస్తి? పరలోక రాజ్యం, నిత్య రాజ్యం, యుగ యుగం నుండే రాజ్యం. అక్కడ నాకు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆస్తిని పెడుతున్నాడు. ఒక ఇల్లు నా పేరు మీద రాజించాడు. దానికి ఎంతో బంగారంతో డిజైన్ చేస్తున్నాడు. ఆ రోడ్లన్నీ కూడా బంగారమే. హలో, ఇది ఇంటే సంతోషం అనిపిస్తలేదా? ఎందుకంటే దేవుడి యొక్క వాక్యం ఒక మాట చెప్తారు. అర్థమైనా? లోకస్తుల కంట దేవుని వాక్యం అర్థం కాదు, భక్తిహీనుడికి దేవుని వాక్యం అర్థం కాదు. ఎవరికి అర్థమైందో తెలుసా? ఎవరైతే దేవుని ఆత్మతో నింపబడతారు,
ఎవరైతే భక్తిగా జీవిస్తారో దేవుని ఇష్టానుసారంగా అంగీకరిస్తారో వారికి అర్థమైంది. ఆ మాట ఒక వేరేగా రాశాడు, కానీ అదే అర్థం కాదు. భక్తిహీనకు అర్థం కాదు. అందుకే శిలువను కూర్చున్న వాత నశించిన వారికి వెరితనము, రక్షించబడుతున్న వారికి దేవుని శక్తి. అక్కడే అదే వాక్యం రాకుంటుంది అనమాట. దేవుడి మాట ఎవరు గ్రహిస్తారు, ఎవరు గ్రహించారు అన్నమాట అక్కడే రాకుంటుంది. దీనిపోతే అది నాకు సరిగా తెలియదు. కాబట్టి 2వ అధ్యాయం 14వ వాక్యం, మొదటి కొరింథీ 2వ అధ్యాయం 14వ వాక్యం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరించాడు. ప్రకృతి సంబంధమైన వ్యక్తి అంటే లోకానుసారంగా లోకంలో జీవిస్తున్న వ్యక్తి ప్రకృతి. ఇది ప్రకృతి కదా. అక్కడ ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరించాడు. అవి అతనికి వ్యతిరేకం కాబట్టి అక్కడ పెట్టి అక్కడ నాకు చేసినట్టు. ఎందుకంటే వాడు రక్షణ లేకుండా ప్రకృతి స్థానం. మనతో చాలా మంది రక్షించబడాలని బాప్తిజం తీసుకుంటున్నారు. దేవుని వాక్యం నాలెడ్జ్ లేకుంటే ప్రకృతి స్థానంలో ఏదో వచ్చేసి దీర్ఘకాలం ప్రభు అది సాయం దేవుని అర్థం చేసుకోవాలి. యు అండర్స్టాండ్ గాడ్. నీ దేవుని అర్థం చేసుకో. నీ దేవుడు ఏమంటున్నాడు, ఆయన నీ కొరకు ఏం చేస్తుంటాడు, ఆయన నీ కొరకు ఏం చేయబోతాడు. ప్రాణమే పెట్టిన దేవుడు పర్వత రాజు మ్యాన్షన్ కట్టుకుంటాడు నీ కొరకు. నువ్వు ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా జీవించకు. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మవిషయంలో అంగీకరించాడు. అవి అతనికి వేదికరముగా ఉన్నవి. అది ఆత్మానుభవం చేతనే ఏంటంటే ఆత్మానుభవము చేతనే వివేచించుడు కనుక అతడు వాటిని గ్రహింపచాలడు. ఎట్ట గ్రహిస్తారంట? ఆత్మానుభవముతోనే గ్రహిస్తారు. అది చాలా మందికి నేచర్ గా జీవిస్తుంటారు, ప్రకృతి సంబంధంగా జీవిస్తున్నావు కాబట్టి గుడి అంటే నీకు అర్థం కావట్లేదు, దేవుడి సన్నిధి అంటే నీకు అర్థం కావట్లేదు. ఈ పాసలు ఏంటి, ఆయనకి 10 సార్లు బతుకుంటాడు, రా గుడికి రా. నేను నువ్వు వెతికని కాదు,
वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।